ఫిష్ ఫ్రై చేసుకునే విధానం. కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లిపాయ పేస్ట్, ధనియాలు జీలకర్ర పొడి, ఉప్పు, కారం, నిమ్మరసం, కార్న్ఫ్లోర్, మైదా, గిన్నెలో సాల్ట్ వేసుకొని, ఒక స్పూన్ కారం వేసుకొని, దీంట్లో ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకుని, అల్లం వెల్లిపాయ పేస్ట్, కార్న్ఫ్లోర్, మైదా పిండి కూడా వేసుకుని, కొంచెం పసుపు, కరివేపాకు, కొత్తిమీర, 2 స్పూన్లు మంచి నూనె వేసుకుని కలుపుకోవాలి. ఈ పేస్ట్ ఇలా చేప ముక్కలకి పట్టించుకోవాలి. రెండు వైపులా ఇలా పట్టించుకుని అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్కలు బాగుంటాయి. ప్యానం మీద నూనె వేసుకోవాలి. ఇప్పుడు చేప ముక్కల్ని దీనిపైన పెట్టుకొని వేయించుకోవాలి. దీంట్లో ఫుడ్ కలర్ కూడా వేసుకుంటే ఎర్రగా బాగుంటాయి. నేను వేయలేదండి, కారం వేసాను. ఇలా పెనం మీద వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి. రెండో వైపుకి తిప్పుకోవాలి. చేప ముక్కలు రెండు వైపులా ఎర్రగా వేగాలి. ఇప్పుడు దీని మీద కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు నూనెలో వేగితే మంచి వాసన వస్తుంది. దీంట్లోకి పైన నూనె వేసుకుందాం. చేప ముక్కలు వేగుతున్నాయి. బాగా ఎర్రగా వచ్చేదాకా ఇలా వేయించుకోవాలి, రెండు వైపులు తిప్పుకుంటూ. కార్న్ఫ్లవర్, మైదా పిండి వేసాం కాబట్టి ముక్కలు చక్కగా ఉంటాయి. అన్నిటిని తిప్పుకోవాలి ఇలా రెండు వైపులా. చేప ముక్కలు వేగిపోతున్నాయి చక్కగా. చేప ముక్కలు వేగిని ప్లేట్లో ఇలా తీసుకుని ఇంట్లో అందరికీ పెట్టండి, ఇష్టంగా తింటారు.